నేను సోను మా ఇల్లు మిస్ అయిపోతున్నాం. మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మ. అక్క మా బావ చాయ్ తాగుదామని ఇంత పెద్ద ఓపెన్ ప్లేస్ పెట్టించుకున్నాం అన్నమాట. కానీ ఈడు ఉంటలేము మేము, అది వాళ్ళు మిస్ అవుతున్నారు. ఎవరన్నా వచ్చిర్రు అనుకో ఎవరు అని అంట. విజయ్లో జై, దేవిలో దేవ్, జై దేవ్. అబ్బా ఏం వాడకమయ్యా అబ్బో అనిపిస్తుంది. నా దేవుడు నాతోనే ఉన్నాడు, నా ఇంట్లోనే ఉన్నాడు అనిపిస్తుంది. ఇక్కడ ఇంత స్పేస్ ఉన్నది ఎందుకు తీసుకున్నా అంటే మా ఆయనకి ఎప్పుడన్నా బీర్లు పెట్టుకొని మేము పెళ్లి కాకముందుకే అనుకున్నాం అన్నట్టు. తాగుబోతంటే ఎందుకంత చులకన పైన సోనం ఎప్పుడు రీల్స్ చేసేది. ఏమేం రీల్స్ తీస్తున్నానో చెప్పండి కింద కామెంట్స్ లా. చెప్పు. ఏదో ఏదో నేను గాని మా హస్బెండ్ గాని ఏది చేసినా సోనం కోసం, జై కోసము. నువ్వు సూపర్ రా. ఇదే మంచి చెప్పు, క్లియర్ గా. డాక్టర్ అండ్ యాక్టర్. సోనం వల్ల డాడీ రారా అని అడుగుతారు. సోనం వల్ల డాడీ, ఆయనకి అసలు యూట్యూబ్ అంటేనే నచ్చదు, వీడియోస్ నచ్చవు. And don't forget to subscribe my channel. So welcome back to my channel Sonam Talkies. హాయ్ గైస్, ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామని మీరు అనుకుంటున్నారా? ఈ వెనకాల ఈ గ్రీన్ ఇదంతా, ఈ ప్లేస్ అంతా ఎక్కడ అనుకుంటున్నారా? మేమైతే మామూలుగా ఒక టూర్కి వచ్చినాం. చూపిస్తాము. ఇవాళ సండే, మేము మా ఇల్లు మిస్ అవుతున్నాము. నేను సోను మా ఇల్లు మిస్ అయిపోతున్నాం. మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం. యాక్చువల్గా మీ అందరికీ మా ఇల్లు ఏదో మీకు తెలియదు కదా, సో ఇవాళ హోమ్ టూర్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఇవాళ సండే కదా, ఏం చేస్తాం, మన హోమ్ టూర్ అయితే చూపిద్దాం. మా సొంత ఇల్లు, మేము కొనుక్కున్న ఇల్లు, మేము కష్టపడి కొన్న ఇల్లు, మా సామాన్లు అన్ని చూపిస్తాం ఇప్పుడు మీకు. నడు చలో చలో. ఎరగదీసావు కదరా, ఎన్టీఆర్ చూశాను, ఏఎన్ఆర్ చూశాను, అమితాబ్ చూసాను. సో మీ అందరికైతే మా ఇల్లు అయితే చూపిస్తాయి. దిస్ ఈస్ అవర్ ప్యాలెస్, దిస్ ఈస్ అవర్ కోట, దిస్ ఈస్ అవర్ లైఫ్, దిస్ ఈస్ అవర్ హౌస్, దిస్ ఈస్ అవర్ ఎంజాయ్మెంట్. ఇప్పుడు అయితే ఇంత మంచిగా ఉంది చూడండి మా గేట్. పువ్వులు మాలక్కనే, ఫ్లవర్. చిన్ని చిన్ని పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల. గేట్ తీయంగానే ఇగో ఇంత విశాలమైన ఏరియా పార్కింగ్ కోసం మాకు. ఇడ మా అక్క మా బావ చాయ్ తాగుదామని ఇంత పెద్ద ఓపెన్ ప్లేస్ పెట్టించుకున్నాం అన్నమాట. కానీ ఈడు ఉంటలేము మేము, అది వాళ్ళు మిస్ అవుతున్నారు కదా. ఇగో ఇదైతే మా డైనింగ్ టేబుల్. మా ఇంట్లో పెట్టలేము, మేము బయట పెట్టేసినాము. ఇదో ఇటు సైడ్ ఒక ఏమంటారు దీన్ని, ఇగో ఇడ వాషింగ్ మెషిన్ పెట్టుకోనికి, మళ్ళీ ఇది మెట్లు పైకి పోవడానికి, టెర్రస్ పైకి. ఇదైతే మా ప్యాలెస్ లోపల ఎంట్రీ అన్నమాట. చూడండి, ఇదో సరౌండింగ్ మొత్తం ఎంత గ్రీనరీగా, ఎంత మంచిగా పీస్ఫుల్గా ఉందో. ఇంత మంచి ఎన్విరాన్మెంట్ని వదిలేసి మేము ఆడికి పోయినాము నా స్కూల్ కోసం, మా వాళ్ళ జాబ్స్ కోసం, మెయిన్ అయితే నా స్కూల్ కోసము. థ్యాంక్ యూ దేవి, నా స్కూల్ కోసం ఇంత మంచి ఇల్లుని వదిలేసి వచ్చినందు. ఎన్ని 10th వరకే కదా, 10th వరకే. 1 10th అయిపోయిందంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం మేము. చూడండి ఎంత మంచిగా ఉంది, మొత్తం గ్రీనరీ, పొలాలన్నీ. ఇది చూస్తేనే అబ్బా చూసుకుంటే బతికేయచ్చు అనిపిస్తుంది కదే. చూస్తూ బతికేయచ్చు. ఇగో ఇదైతే మా గడప అన్నమాట, ఇదైతే మా డోర్లు అన్నమాట. ఇదో నేను ఇట్లా డోర్లు ఎవరైనా వచ్చిర్రు అనుకో
ఎవరు అని అంటారు. రండి లోపలికి, రండి రండి. వెల్కమ్ వెల్కమ్ టు మై హోమ్. వెల్కమ్. ఇన్ని డేస్ నుంచి లోపల ఇంట్లో లేము కదా, అందుకు కొంచెం డస్ట్ ఉంది. ఇగో మా ఫాల్ సీలింగ్, ఇవన్నీ దులుపుకొని వెళ్ళాలి ఇప్పుడు. ఇగో నా చాయ్ది ఏంటి టీ పయర్. ఇగో నా పెద్ద టీవీ, ఇంత పెద్ద నా అంత టీవీ పెట్టుకొని పోయారంటున్నాం దీడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. నా పెద్ద టీవీ, మా బుడ్డో టీవీ ఆడుంది. ఇగో నా బొమ్మలు, చిన్నప్పటి బొమ్మలు. ఇది సోను టీవీ, ఇది నా టీవీ, అక్కడ బుడ్డో టీవీ. ఇవి నా బొమ్మలు చిన్నప్పటి అన్ని. మా అక్కకి ఇష్టం అనమాట బొమ్మలు కొని ఇట్లా పెట్టుడు. ఇల్లు మొత్తం బొమ్మలతో డెకరేషన్ చేసి పెట్టేసి. చిన్నప్పటి నుంచి కూడా జై గాని సోను గాని బొమ్మలు ఖరాబ్ చేయరు అన్నట్టు నీట్ గా పెడతాం అనమాట. అందరి లెక్క కాదు, మేము స్పెషల్. Golden sparrow, என் நெஞ்சில arrow, நீ இல்லாத life ரொம்ப. ఇది అయితే మంచి అద్దం. నేను ఒక్కొక్కసారి ఇన్నే ఫోటోలు ఇన్నే రీల్స్ చేస్తుండే అప్పుడు, కానీ ఇప్పుడు లేస్తలే. ఇప్పుడు కిచెన్ పోదామా, బెడ్రూమ్ పోదాం. ఫస్ట్ నా బెడ్రూమ్. ఇదైతే నా లాస్ట్. సరే నా లాస్ట్ అంట. మాస్టర్ బెడ్రూమ్. ఓకే, దిస్ ఈస్ అవర్ మాస్టర్ బెడ్రూమ్ డోర్ అండ్ దిస్ ఈస్ అవర్ మంచం. నాది కాదు, మా అక్క మా బావ బొడ్డుది. ఇదో ఇది మా డైనింగ్ టేబుల్. ఏమైందిరా? అయ్యో, డ్రెస్సింగ్ టేబుల్. జై గన్ బర్త్డే, జై బర్త్డేది. ఇక మా జయదేవ్. జై విజయ్లో జై, దేవిలో దేవ్, జయదేవ్. అబ్బా ఏం వాడకమయ్యా అబ్బో. ఇక టీవీ ఉండే తీసుకొని వెళ్ళిపోయినామంట. జై టీవీ ఉండే, జై టీవీ అక్కడ రెండు వెళ్ళిపోయింది. ఇది మా కబోర్డ్స్ అన్నమాట, స్లైడ్ డోర్స్. ఇవన్నీ మేము వాంటెడ్ గా ఈ కలరే కావాలని చెప్పేసి. ఇగోండి గైస్, ఇదైతే ఫాల్ సీలింగ్ అనమాట. బ్లూ కలర్ అంటే పీస్ఫుల్ గా ఉండాలి, బ్లూ వాటర్ పీస్, అందుకు బ్లూ కలర్ వేయించుకున్నాము. ఇదైతే మా ఏసీ. ఆడ ఎంత ఎండ కొడుతుంది, ఎంత చెమటలు కాస్తున్నాయి తెలుసా. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి. ఇగో కర్రగా అవుతున్నా, గాలి లేదు, ఏం లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం. మా ఏసీ ఏమో ఇడుంది, ఏ పని. ఆడికి రావచ్చు కదా, ప్లీజ్ రా. వైఫై టీవీ అనమాట, అలెక్సా కనెక్టెడ్. వైఫై. ఇగో ఇదొక వాష్రూమ్, ఇదొక వాష్రూమ్ ఉంది. ఇగో ఇవన్నీ లైట్స్, ఇదో జస్ట్ ఇవి నార్మల్ లైట్స్. ఇప్పుడు ఫాల్ సీలింగ్ లైట్ ఇస్తా. ఇగో ఫ్యాన్ అనమాట. ఇదో ఎంత మంచిది మా ఫ్యాన్, చూడు తిరుగుతుంటే బ్లాక్. అగ్గో భయపడకండి, నేనే దయ్యం అనుకోగల ఎంత. ఇప్పుడు కిచెన్. ఇది నా వాష్రూమ్ అనమాట. నేను ఆ నుంచి నాకు రాత్రిపూట ఒక్కొక్కసారి భయం అవుతుంది అనమాట. నా బెడ్రూమ్ ఆడుంటది, ఆ నుంచి దాకా రావాలా అని భయం అవుతుంది. నీకు నెక్స్ట్ పైన కట్టిస్తాం కదా, నాది కింద, పైన నీది కిందనే. సో నెక్స్ట్ ఏదన్నా తీసుకుంటే సోనమ్మకు ఎక్కడైతే బెడ్రూమ్ ఉంటుందో అందులో వాష్రూమ్ ఉండేటట్టు ఫస్ట్ అట్లాంటిదే తీసుకుంటాం. హైజీన్ మెయింటైన్ చేస్తాం. ఇది మా కిచెన్. సో ఇది మా కిచెన్. ఇది ఇక్కడ మొత్తం దుమ్ము అయిపోయింది. దేవుడు కదనమాట, అది మేము బాగుంటాడు ఇట్లాంటిది కావాలి అని చెప్పేసి చేసుకున్నాము. దేవుడా, ఇన్ని రోజులు మేము లేము, మా ఇల్లుని మంచిగా చూసుకో, మమ్మల్ని మంచిగా చూసుకో. నేను ఇప్పుడు 10th పోతా, మంచిగా చదువుకోవాలి, మమ్మల్ని అందరినీ హెల్దీగా మంచిగా పైసలు వచ్చేటట్టు, మళ్ళీ ఇంకా పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, కాలు కొనుక్కోవాలి, అన్ని కొనుక్కోవాలని దీవించు. తెలుగు తెరపై తిరుగులేని తరిగిపోని లైఫ్ ని. సో మా దేవుడు ఎంత స్పెషల్ అంటే, నేను ఏది అడిగినా, మా అక్క, మా ఇంట్లో ఎవరు అడిగినా, ఏది అడిగినా ఇచ్చేస్తారనమాట. అలాగే నేను 10thలో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, 10కి 10 తెచ్చుకోవాలి అని కోరుకుంటున్నా దేవుణ్ణి. ఓకే, ఏంటిదంటే ఇక్కడ ఈ ఫోటో ముందు కానీ ఇక్కడ ఉండి
నేను మనస్ఫూర్తిగా ఏదన్నా ఇది కావాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఎవ్రీ టైం నాకు సక్సెస్ అయింది, నా కోరిక తీరింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నాకు నెక్స్ట్ నాకు అనిపిస్తుంది నా దేవుడు నాతోనే ఉన్నాడు, నా ఇంట్లోనే ఉన్నాడు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం దుమ్ము ఉందన్నమాట. మేము ఇన్ని రోజులు లేము కాబట్టి ఏమనుకోకండి. కమ్, దిస్ ఈస్ అవర్ వాటర్ ప్యూరిఫైయర్. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మళ్ళీ ఇదో ఇవన్నీ కబోర్డ్స్. ఇది నా పెద్ద ఫ్రిడ్జ్. ఇగో సోనం కోసము కోకోమిలన్ థీమ్ లాగా మేము కబోర్డ్ వర్క్ చేయించినాం. ఎస్, మా సోనం కోకోమిలన్ ఎక్కువ చూస్తారు. కోకోమిలన్ లో వాళ్ళ కిచెన్ ఎల్లో కలర్. ఎస్, సో కోకోమిలన్ కిచెన్ లాగా పెట్టుకున్నాం అన్నట్టు. మా ఫ్రిడ్జ్ మేము లేకపోయినా ఆనే ఉంటది అనమాట. ఇది ఎప్పటికీ ఆన్లైన్ వచ్చినాం, ఎందుకంటే ఏం లేకుండా ఆన్లైన్ వచ్చినాం. ఇది ఎందుకంటే ఫంగస్ వస్తుంది, ఆఫ్ లో ఉండే ఫంగస్ వస్తుంది, ఖరాబ్ అవుతుంది కాబట్టి. సో మా ఫ్రిడ్జ్ ఎంత కష్టపడి మా అక్క ఇష్టపడి ఉన్నదంటే చాలా. ఇది గ్లాస్ ఫినిష్ వచ్చింది, హైర్ ఫ్రిడ్జ్. ఇది కన్వర్టబుల్ అన్నట్టు. కింద నార్మల్ గా వేరే ఫ్రిడ్జెస్ మేము ఇంట్లో కానీ ఎక్కడన్నా వాడినా ఏంటంటే పైన ఇష్యూ వస్తుంది మాకు. ఎక్కువ ఏమన్నా ఎక్కువ సామాన్ పెట్టుకోవాలన్న స్పేస్ ఇష్యూ. నాకు అట్లాంటి స్పేస్ ఇష్యూ చాలా పెద్ద ఉంటది. మా పెద్ద అమౌంట్ పోయినా పర్లేదు, కొనేది ఒకసారి. సో పెద్దది ఉండాలని చెప్పేసి పెద్దది తీసుకున్నాము. ఇంకొకటి ఏంటంటే అందరి ఫ్రిడ్జ్ లకి రిఫ్రిజిరేటర్ పైన ఉంటది, మా ఫ్రిడ్జ్ కింద ఉంటది. మాది కింద ఉంటది అన్నట్టు. ఈ దీనికి కూడా ఇంత స్పేస్ ఉన్నది ఎందుకు తీసుకున్నాం అంటే మా ఆయనకి ఎప్పుడన్నా బీర్లు పెట్టుకొని మేము పెళ్లి కాకముందుకే అనుకున్నాం అన్నట్టు. తాగుబోతంటే ఎందుకంత చులకనా, తాగి వాగేది పచ్చి నిజం గనకనా. మా ఇంట్లో సామాన్ కొంటే ఒక ఫ్రిడ్జ్, ఆ ఫ్రిడ్జ్ కు స్పెషల్ గా బీర్లు పెట్టుకోవడానికి ఒక ప్లేస్. ఇంత పెద్ద ఫ్రిడ్జ్ ఉండాలా. దీని స్పెషాలిటీ ఏంటంటే మనం పెట్టిన బీర్ ఇక్కడ మనము టెంపరేచర్ అవి కూల్ ఎక్కువ కావాలంటే సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ వెజిటేబుల్స్ కూడా ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే లెస్ అంటే దానికి సరిపోడా అంటే ఫ్రిడ్జ్ లాగా పెట్టుకోవచ్చు. రెగ్యులర్ ఫ్రిడ్జ్ లాగా అంటే రెగ్యులర్ గా కూడా కన్వర్ట్. దీనికి కూడా చేయొచ్చు. ఇన్ కేస్ దీంట్లో ఏదైనా కూల్ ఐటమ్ ఫాస్ట్ గా కూల్ అయ్యాలంటే విత్ ఇన్ 2 minutes లో ఫాస్ట్ గా టెంపరేచర్ సెట్ చేస్తే విత్ ఇన్ 2 minutes లో ఫాస్ట్ గా. ఇది టర్బో ఐసింగ్, పవర్ కూల్, ఆటో సెట్, ఫ్రీజర్, ఫ్రిడ్జ్, ఇన్వర్టర్. సో మా స్టవ్ అయితే మొత్తం మురికైపోయింది. బటర్ఫ్లై. ఇగో ఇవి మా కబోర్డ్స్. ఇగో ఇలా సగం సామాన్ ఇలానే ఉంది. మంచి మంచి సామాన్లు అన్ని ఇన్నే ఉన్నాయి. ఆడ ఏదో ఉంటున్నాం అన్నట్టు ఉంటున్నాం. ఇగో అన్ని అంటే మినిమం ఇంకా ఇల్లా తీస్తే ఎంత పెద్దగా ఉంటది తెలుసా లోపలికి. మైక్రో ఉంది మాది. ఇగో ఇవన్నీ కిచెన్, మొత్తం మా కిచెన్ అనమాట ఇది. ఇగో ఇదో ఇట్లుంటాయి మా ఇంట్లో. ఇది ఏంటిది కబోర్డ్ వర్క్ కదా, కబోర్డ్ కదా, అది ఫర్నిచర్ కదా. ఇగో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకుంది. ఇదిగో ఇక్కడ గ్యాస్ సిలిండర్ పెట్టుకోనికి సపరేట్ ఏరియా దీనికి. ఎందుకు అవన్నీ అడగద్దు ఇప్పుడు. ఇదో మా దోశ వేసుకుని పోయినాం అనమాట. అదే నాకు కొన్ని తెలియదు. ఇగో ఇది ఒక కబోర్డు, అదొక కబోర్డు, ఇవన్నీ కబోర్డ్స్ అన్నమాట. లెట్స్ గో టు మై స్పెషల్ బెడ్రూమ్ అనమాట. అంటే క్వీన్ ఉంటుందంటే ఎంతైనా స్పెషల్ అనమాట. స్పెషల్. సో నా బెడ్రూమ్ లో స్పెషాలిటీ చూపిస్తా మీకు. చిన్నపిల్లలు అంటే ఏ కలర్ ఇష్టం చిన్నపిల్లలకి? నాకు నా జైకి, నాకు పింక్, మా జైకి బ్లూ. ఆ కాంబినేషన్ లో నా బెడ్రూమ్ ఉంటది అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్, అవర్ బెడ్రూమ్, జై అండ్ మైన్. సో ఇక్కడ బ్లూ. ఇగో ఇటు మొత్తం నాకు, ఇటు మొత్తం జైకి, ఇటు మొత్తం నాకు, ఇటు మొత్తం జైకి, మొత్తం నాకు, ఇటు మొత్తం మా జైకి. ఇదో ఇది నా బెడ్ ఉండే అనమాట, తీసేసినాము. సోనం కోసం స్పెషల్ అద్దం ఆమె ఇబ్బంది పడొద్దని అద్దం పెట్టించాము. ఇగో నా కూలర్ కూడా పెట్టినాము.
ఇంకా కమింగ్ డేస్ లో సోనంకి ఒక ఏసీ కూడా తెద్దాం అనుకున్నాము. ఇంత లోపల మేము వెళ్ళిపోతున్నాం. ఇగో లైట్స్ చూపిస్తా అనమాట మీకు. ఇగో సోనం పెట్టే ఏ పాట ఆ పాట ఊడిపోయి. ఇగో పింక్ కలర్ ఫాల్ సీలింగ్, బార్బీ కలర్, అంటే థీమ్ మ్యాచింగ్ అవ్వాలి. సోనం జైది కాబట్టి పిల్లలు కాబట్టి చిల్డ్రన్ బెడ్రూమ్ అని పింక్ కలర్ ఫాల్ సీలింగ్ వేయించినాం. సో ఇది సోనమ్మ బెడ్ ఏరు కోరి సెలెక్ట్ చేసుకుంది. కానీ పాపం కిందేం అనుకుంటలేదు, దివాన్ లోనే వండుకుంటుంది. ఇరిగిపోయి అంటే పార్ట్స్ అయిపోయింది. డివైడ్ చేసినాం అన్నట్టు. ఇప్పుడు కొంచెం నీట్గా లేదంటే అన్ని తీసేసినాం అనమాట. సో ఇదే కాదు స్పెషాలిటీ, నేను స్పెషల్ కాబట్టి నా రూమ్ లో ఫ్యాన్ కూడా స్పెషల్ అనమాట. ఇదేంటంటే రిమోట్ కంట్రోల్, బ్లూటూత్ తోని రిమోట్ తోని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక ఆన్ చేసి చూపిస్తా. అదో లైట్స్ వచ్చినాయి చూసినా అగో. సో సోనంకి స్పెషల్ ఉండాలని చెప్పి స్పెషల్ ఫ్యాన్. ఆమె పండుకొని లేచి స్విచ్ ఆఫ్ చేయాలి, రిమోట్ తో ఆఫ్ చేస్తే 3లో పెట్టుకోవాలి 2లో పెట్టుకోవాలని నేను లేవాల్సిన అవసరం లేదు. నా చేతిలో రిమోట్ ఉంటుంది. ఇట్లా ఏసీ లెక్క నా ఫ్యాన్ ఇట్లా నొక్కంగా ఇట్లా టింగ్ అంటది. బద్ధకం కాదు, స్పెషాలిటీ. జనరేషన్ ఎట్లా మారుతుందో అట్లా మారుతున్నా సోనం. లేటెస్ట్ మోడల్, బిగ్గెస్ట్ బ్లాస్టర్, లుకింగ్ సూపర్. జనరేషన్ అప్డేటెడ్ అన్ని కూడా ఏసీ గానీ ఫ్రిడ్జ్ గానీ అన్ని టీవీ గానీ ఫ్యాన్ గానీ అన్ని అప్గ్రేడ్ మోడల్. ఇంకా నెక్స్ట్ అదే ఇది లేదు మా ఇంట్లో. ఇంకా ఇన్వర్టర్ ఉంది అంటే కరెంటు పోయింది అనుకో నాకు అసలుకి చాలా భయం అనమాట. అందుకే కరెంట్ పోయినా లైట్ పోయినా అసలు ఒక్క సెకండ్ కూడా ఉండదు, అరుస్తూనే ఉంటది. భయం అనమాట నాకు చాలా. ఇగో ఇక్కడ ఇంకా మీకు చూపెట్టాలి. ఇగో ఇవన్నీ మాకు వచ్చిన ఫోటో ఫ్రేమ్స్ గిఫ్ట్స్ అనమాట. ఇవన్నీ మా బాచ్పల్లిలో ఉన్నప్పుడు ఆ ఇంటికి గృహప్రవేశం చేపించినాక ఇవన్నీ గిఫ్ట్స్ వచ్చినాయి అనమాట. ఇది మా అక్క బుడ్డోడి కోసం కొన్నదనమాట పాప. అదే మా బుడ్డోడికి డయానా అంటే ఇష్టం అనమాట, తెల్ల ఉంటది డయానా, అందుకే అలాంటి పాపని బొమ్మను తెచ్చిన నేను దానికోసం. ఇంకా లెక్సా కూడా ఉండే మా ఇంట్లో, అది ఆడికి తీసుకుపోయినాము. మా అక్క ఇంట్లో పీస్ఫుల్గా ఉంది అలానే ఇది బుద్ధుడి బొమ్మ తీసుకొచ్చి పెట్టేసింది అనమాట కదా. యాంటిక్ పీస్ మా అక్కకి యాంటిక్ పీసులు చాలా ఇష్టం. అదో ఏమంటారు చైర్స్, అది చైర్ సైకిల్స్ అన్ని తీసుకొని వచ్చింది. ఇవన్నీ అక్కడ దొరికితే ఒక్కొక్కటి. ఇగో నేను ఇది చెప్తా. ఇగో మీకైతే ఈ బొమ్మల పేర్లు చెప్తా అనమాట. ఇగో ఇక్కడ రండి ఇటు రండి. ఇది విజయ్, దేవి, సోనం, జై. ఇది ఎవరో తెలియదు అనమాట. మ్యాక్స్, మా మ్యాక్స్. ఇగో ఇట్లా బొమ్మలు ఉన్నది మా అక్క, మా బావ, నేను, మా జయ్యి, మా మ్యాక్స్ కదా. మా మ్యాక్స్ కి బొమ్మలు అంటే మస్తు ఇష్టం. అవి కూడా మా కుక్క కూడా బొమ్మలతో ఆడుకుంటుంది మంచిగా, నేనే ఆడుకోను. సో ఇదైతే మా ఇంద్రభవనం లోపల అనమాట. నేను రీల్స్ చేసేది మా ఇంద్రభవనం పైన అనమాట. ఆ పైన చూపిస్తా మీకు, తీసుకుపోయి పైన మస్తు ఉంటుంది వ్యూ. రీల్స్ చేసేది ఏమేమి రీల్స్ తీస్తున్నానో చెప్పండి కింద కామెంట్స్ లా. చెప్పు, ఏదో ఒకటి చెప్పు. పైన ఏ రీల్స్ చేసింది అనేది కామెంట్స్ లా చెప్పండి. ఇగో మేము లేవు కదా, గాలికి అన్ని ఇట్లా అయిపోయినాయి. గ్లాస్ ఇళ్ళ నుంచి చూస్తున్నా అన్నట్టు, చుట్టాలు ఎవరైనా వస్తురా అని. మా సోనం మొన్నటి నుంచి ఊరికే మా ఇంటికి చుట్టాలు వస్తే మంచిగా ఉన్నా అని అనుకుంటున్నారు. ఊరికి ఈ మాట అంటుంది. చూద్దాం సోనం కోరిక నెరవేరుతుంది, ఎవరైనా చుట్టాలు వస్తారన్నమాట. ఇగ్గో ఎంత బాగుంది. లోపల కంటే బయట పైన నీటి వర్షం పడుతుంది కదా. ఇగోండి ఇదైతే మా ఇంద్రభవనం పైన అనమాట. నేనే రీల్స్ తీస్తాను అనమాట. మీరు ఎవరన్నా నా రీల్స్ చూస్తే ఆ ఏరియాలో చెప్పండి. ఇగోండి ఇదో ఎంత చల్ల గాలి, నేచర్ గాలి వస్తుంది, మంచి గాలి, ఫ్రెష్ గాలి. ఫ్రీగా గాలి పొందుతున్నాం అనమాట ఏ నుంచి చెట్లకించి. చూడు ఇది మొత్తం ముందు ఉన్నాయి అన్ని ఏంటంటే ఉడతా అపార్ట్మెంట్ లో, గేటెడ్ కమ్యూనిటీలో లేదా ఇళ్ళ మధ్యలో ఉంటుండే. ఎక్కువ ట్రాఫిక్ లో తిరుగుతాం కాబట్టి ఇల్లు ప్రశాంతంగా
పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫ్రెష్ ఎయిర్ వచ్చే అలాంటి ఇల్లు తీసుకొని పెట్టుకోవాలని వాంటెడ్గా ఇక్కడ తీసుకున్నాం అన్నట్టు. ఎప్పుడైనా ఇట్లా సండేస్ కానీ హాలిడేస్ కానీ ఎప్పుడన్నా వస్తే కొంచెం ప్రశాంతంగా ఉండాలి. అంటే ఒక పల్లెటూరు వాతావరణం. ఎందుకంటే మాకు ఊరు లేదు, హైదరాబాద్ అందరూ మొత్తం అమ్మమ్మ తాతయ్య అందరూ హైదరాబాదే. సోనంకి నాకు ఊరు లేదు కాబట్టి ఒక ఊరు లాంటి వాతావరణం ఉండాలని ఇక్కడ తీసుకున్నాం. ఇగో చూడు పొలాలు మంచిగా అన్ని. అది కోళ్ళ ఫామ్. ఆ నుంచి కోళ్ళని ఎత్తుకొద్దాము ఎప్పుడైనా సండే అనుకుంటాము, కానీ దానికి మొత్తం కట్టేసి ఉంటాయి అన్నమాట. అవి కుక్కు 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 అని అరుస్తాయి డైలీ. అరుస్తాయి. అవి అరిసేదానికి చికెన్ తినాలి అని అనిపిస్తుంది. ఇక చూడు ఇంత మంచిగా ఉంది మొత్తం. అది ఆడ మెయిన్ రోడ్ కూడా కనిపిస్తుంది ఇట్లా పోయేటప్పుడు. సో అందుకనే మనం ఎప్పుడైనా ఆడి పోదాం. అదో ఆడ గుట్ట పైకి ఆడ అనిపిస్తుందా. ఇంకా ఫ్రెండ్స్తోని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చినప్పుడు మేము వాళ్ళని ఇక్కడికే తీసుకొస్తాం అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి వంట చేసుకోవడం అందరం కలిసి, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరు ఇక్కడికి వచ్చి వంట చేసుకొని కొంచెం టైం స్పెండ్ చేసి. ఈసారి మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఇక్కడ క్యాంప్ ఫైర్ పెట్టుకుందాం, ఓకేనా? మంచిగా మా చుట్టాలు ఎవరైనా ఉంటే వచ్చేయండి అబ్బా మా ఇంటికి. బోర్ కొడుతుంది ఇంట్లో. సోనం మొన్న నుంచి యామిని వాళ్ళ ఇంటికి అంటే వాళ్ళ చుట్టాలు వచ్చిండ్రంట, కజిన్స్ వస్తున్నారంట. సోనంకి ఎవ్వరు రావట్లే కజిన్స్ అని బాధపడరు. అంటే అందరు స్టడీస్ ఉంటారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు అనమాట, ఎవరు చిన్నోళ్ళు లేరు, అందరు బిజీ, ఎవరు ఊర్లో వాళ్ళు బిజీ ఉన్నారు. సో చూద్దాం నెక్స్ట్ సోనం కోసం ఎవరైనా వస్తారేమో. సో ఇది గాయస్ మా ఇల్లు మొత్తం మీకైతే చూపించేసిన. సోనం హోమ్ టూర్. మీరు అనుకోవచ్చు సోనంది ఎట్లా అవుతుంది అది ఇది అని. సోనం హోమ్ టూరే. ఎందుకంటే నేను కానీ మా హస్బెండ్ కానీ ఏది చేసినా సోనం కోసం, జై కోసము. నువ్వు సూపర్ రా. సో మేము తీసుకున్నప్పుడే అనుకున్నాము ఇండివిజువల్ హౌస్, ఫస్ట్ అపార్ట్మెంట్లో ఉండే, అపార్ట్మెంట్ కాదు ఇండివిజువల్ హౌస్ తీసుకొని అందులో సోనంకి జైకి ఇద్దరికి ఉండాలి అని చెప్పేసి తీసుకున్నాం. సో ఇది సోనం హౌసే. కొంతమంది అంటారు సోనం వల్ల ఫాదర్ ఏది, సోనం ఎప్పుడు దేవి దగ్గరనే ఉంటుంది ఇట్లా అంటారు. కానీ యాక్చువల్గా ఏంటంటే మా ఫాదర్కి ఇట్లా వీడియోస్ అవి నచ్చవు. సో సోనంకి ఏంటంటే వీడియోస్ అండ్ స్టడీస్లో రెండిట్లో ఇంట్రెస్ట్ ఉంది. మా హస్బెండ్ సోనంని ఒకసారి అడిగిండు, సోనం నీకు ఏం ఇంట్రెస్ట్ ఉంది, స్టడీసా జాబా ఏంటి నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అంటే అది ఆమె సోనం ఎవ్రీ టైం ఒకటే చెప్తుంది. ఏం చెప్తావు? డాక్టర్ అండ్ యాక్టర్. ఇదే మంచిగా చెప్పు, క్లియర్గా. డాక్టర్ అండ్ యాక్టర్. సో ఇట్లా చెప్పేసరికి మా ఆయనకి ఏమనిపించిందంటే సరే ఇది ఈమెకి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో అది చేపిస్తాము, అట్ ఎ టైం డాక్టర్ అయ్యేలాగా కూడా రెండిట్లో ఆమెను సక్సెస్ చేపియాలనేది మా ఎయిమ్. సో అందుకోసమని సోనంది ఎప్పుడైతే నేను ఎర్నింగ్ స్టార్ట్ చేసినో అప్పటి నుంచి సోనం రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నా. నన్ను పెళ్లి చేసుకున్నాక మా హస్బెండ్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అదే విధంగా మేము ప్రొసీడ్ అవుతున్నాం. సో ఇన్ కేస్ సోనంని వీడియోస్కి పంపించాల్సి వచ్చినప్పుడు, ఇంట్లో క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు మా డాడీ అయితే యాక్సెప్ట్ చేయలేదు. నేను మా హస్బెండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని సోనంని యూట్యూబ్కి పంపించినాం కాబట్టి సోనం ఎప్పుడు మాతోనే ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా ఆమె నాదే రెస్పాన్సిబిలిటీ, నాతోనే ఉంటుంది. కొంతమంది అడుగుతున్నారు ఫాదర్ లేరా, మదర్ లేరా, ఇక్కడ ఎందుకు ఉంటుంది అక్కడ ఎందుకు ఉంటుంది అంటే సోనం రెస్పాన్సిబిలిటీ నాది కాబట్టి ఆమె స్టడీ కానీ కెరీర్ కానీ అన్ని నాది, మా హస్బెండ్ది రెస్పాన్సిబిలిటీ కాబట్టి సోనం ఎప్పుడు నాతోనే ఉంటుంది, మాతోనే వీడియోస్ చేస్తుంది. సోనం వల్ల డాడీ రారా అని అడుగుతారు. సోనం వల్ల డాడీ, ఆయనకి అసలు యూట్యూబ్ అంటేనే నచ్చదు, నచ్చవు. సో ఆయన వీడియోలో రాడు, ఫొటోస్లో కూడా మ్యాక్సిమం ఉండడు. ఎప్పుడో చుట్టాలందరూ ఉన్నప్పుడు ఏదో ఒక్క ఫోటో దిగుతాడు, అంతే అంతే. ఓకే, మీకు మా ఇల్లు కనుక నచ్చినట్టయితే పింక్ కలర్ హార్ట్ ఇట్లా కొట్టేసి కామెంట్లో పెట్టండి అనమాట. అంటే పింక్ కలర్ అంటే నా బెడ్రూమ్ కలర్ పింకే కదా, అందుకు. బాయ్ 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 బాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.